రాపూరు పాత బస్టాండ్ సెంటర్లో దుకాణ యాజమాన్యాలు రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్ కి ఇబ్బందిగా మారడంతో ఆక్రమణల తొలగింపుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. రాపూరు సర్పంచ్ భూపతి జయమ్మ, రాపూరు ఎస్ఐ వెంకట రాజేష్, పంచాయతీ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో ఆక్రమణలు తొలగించారు. గతంలో ఆక్రమణలు తొలగించినప్పటికీ దుకాణ యాజమాన్యాలు మళ్లీ పాత విధానంలోనే రోడ్లపై వస్తువులు పెట్టి ఆక్రమించారని, దీంతో నిత్యం ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతుండటంతో అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఆక్రమణలకు తొలగింపు దుకాణ యాజమాన్యాలు ముందుకు వచ్చి సహకరించారని రాపూర్ ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు. దుకాణాల్లో షాపింగ్ కొరకు వచ్చే వారికి ఆర్టీసీలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తీసుకోండి రత్న రాపూరు గ్రామ పంచాయతీలో మనకి ప్రజల ద్వారా వచ్చిన అర్జీల ప్రకారం, ఫిర్యాదుల ప్రకారం ఈరోజు ఈ రోడ్డుకు ఉన్నటువంటి అటువైపు ఇటువైపు ఉన్న అంటే అడ్డంకులు చిన్న చిన్నవి ఉన్నవి అవి ఎస్ఐ గారి సహకారంతోనూ మరి సర్పంచ్ గారితో అందరితో మాట్లాడి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్ దాటి ఏదైనా వస్తువులు మీరు పెట్టుకుంటే అవి పంచాయతీ వాళ్ళు హ్యాండిల్ చేసుకొని దానికి సంబంధించి వేలం వేసి రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తాము. అట్లా కాకుండా ముందుగానే మీరు అవన్నీ షాపులు ముందుకు రాకుండా చూసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము. ఇదంతా కూడా మన రాపూర్ గ్రామ ప్రజల కోసమే చేస్తున్నాము. అందరూ దీనికి షాపుల యజమానులు కూడా సహకరించారు. ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈ రోజున రాపూర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుందని పబ్లిక్ రెఫరెన్సెస్ కానీ, ఆర్టీసీ వాళ్ళ రెఫరెన్సెస్ కానీ, అధికారుల రెఫరెన్స్ ద్వారా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఉన్న చిన్న చిన్న అడ్డున్నాయన్నీ తొలగించడం జరిగింది. ఇవన్నీ కర్రలతో పట్టాలు వేసి ముందుకు కవరేజ్ చేస్తూ ఉన్నారు. వర్షం పడుతుందని కోళ్ళు, అలాగే ఇది ఎండకైన కోళ్ళు అని పెడతా ఉన్నారు. అవన్నీ తీయమని చెప్పాము, తీస్తూ ఉన్నారు. అక్కడైతే అందరూ దుకాణదారులందరూ సపోర్ట్ బాగా చేశారు అధికారులకి. అలాగే సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా చేయడం మంచిది. ఇంకా ఏమన్నా రోడ్డుకి ఏమన్నా అడ్డుగా ఉన్నాయి ఏమన్నా ఉంటే ఎక్కడైనా సరే మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇంకోటి ఇప్పుడు
ఇక్కడ పార్కింగ్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్లో ఫ్రీ పార్కింగ్ అనేది డిఎం గారితో మాట్లాడాము. ఇప్పుడు డిఎం గారు ఏమన్నారంటే ఫ్రీ పార్కింగ్ ఇస్తాము, కాకపోతే దాని హ్యాండిల్ లాక్స్ చక్కగా నీట్గా వేసుకొని పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే ఫ్రీ పార్కింగ్ చేస్తాం, మాకు ఇబ్బంది ఏం లేదు, మా దృష్టికి తీసుకువచ్చి చేస్తామని చెప్తున్నారు. ఎక్కడైనా కానీ మన రాపూర్లో షాపింగ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లో పార్కింగ్ ప్లేస్ పెడతారు. విత్ 4-5 days మోర్ దెన్ 1 weekలో పని క్లియర్ చేస్తారు. ఆడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఆడ పార్కింగ్ పెట్టుకొని మీరు ఎక్కడైనా షాపింగ్ వెళ్ళచ్చు. ఇక్కడ రోడ్ మీద పార్కింగ్ చేసి వెళ్ళాలంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గమనించండి. రాబోయే మన కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సహకరిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.